ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది. అధికారాన్ని సాధించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో నాకు తెలిసి 50-60 రోజులు నిద్ర లేని రాత్రులు గడిపారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కారణం ఏమిటంటే ఆర్థికంగా ఇంత దివాలా తీసిన పరిస్థితులు మన రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేవని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎవరికైతే అనాదిగా 1వ తారీఖున జీతాలు అందుతున్నాయో వారికి 10వ తారీఖున వస్తాయో, 15వ తారీఖు వస్తాయో, 25వ తారీఖున వస్తాయో అర్థం కాని పరిస్థితుల్లో ఖజానా పూర్తిగా ఖాళీ చేసి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దించేసి దాదాపు 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఈ రాష్ట్ర ప్రజల మీద వేసి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ప్రభుత్వాన్ని సాధించిన విషయం, మీ అందరి ఆశీర్వాదంతో సాధించిన విషయం మీకు తెలిసిందే. ఎక్కడ చూసినా, ఏ బ్యాంకులకు వెళ్ళినా, ఏ కేంద్ర ఆర్థిక సంస్థలకు వెళ్ళినా గత ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు చేయటం, అప్పులు చేసినా పర్వాలా ఆ అప్పుల్ని పూర్తిగా దుర్వినియోగం చేయటం, వీటన్నిటి మూలంగా మన ప్రభుత్వం మీద బ్యాంకులకు కానివ్వండి, కేంద్ర ఆర్థిక సంస్థలకు కానివ్వండి ఒక నమ్మకం, గౌరవం పూర్తిగా కోల్పోయింది ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 19,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో వస్తే దాంట్లో 4,500 కోట్ల రూపాయల్ని ఎటు తీసుకెళ్లారో, ఎందుకు ఖర్చు పెట్టారో, అంటే ఈ శాఖలో మాత్రం ఖర్చు పెట్టాల, వేరే శాఖలకి తీసుకువెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టడం మూలంగా పేద ప్రజలకి అందాల్సిన డబ్బులకు కూడా నష్టం జరిగిందని చెప్పేసి మీదకి సడన్గా మనం చేస్తాం. గత ప్రభుత్వం పేదవాళ్ళ కోసమే ఈ పార్టీ స్థాపించబడింది, ప్రభుత్వం తీసుకొచ్చాం అని చెప్పుకునే గత ప్రభుత్వం 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గృహ నిర్మాణంలో ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. 2.5 లక్షల రూపాయలే కాకుండా ఎస్సీలకి, ఎస్టీలకి 50,000 నుంచి 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చేవాళ్ళు. అంటే దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2.5 లక్షలను తగ్గించి 1,80,000కి తీసుకురావడమే కాకుండా ఆ 50,000 నుంచి 1 లక్ష రూపాయలు ఏదైతే అదనంగా ఎస్సీలకు ఇచ్చారో అది పూర్తిగా రద్దు చేశారని చెప్పేసి మెదకు శ్రవణిగా మనం చేస్తాం. ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, పేదవాళ్ళు నా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి, అంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పటికి ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అని అనుకోకుండా గృహ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను దాంట్లో భాగంగానే మన ఇల్లు మన గౌరవం మనందరికీ తెలిసిందే. గ్రామాల్లో పొలాలను బట్టి, ఇంటిని బట్టి మనిషి యొక్క విలువ, గౌరవం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా పేదవాళ్ళు ఎవరైతే పూరి గుడిసెల్లో లేదా తాటాకిళ్ళలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పక్కా గృహాలు నిర్మించాలి, వాళ్ళు కూడా సౌకర్యంగా, గౌరవంగా సమాజంలో జీవించాలనే లక్ష్యంతో మన ఇల్లు మన గౌరవం కింద ఈ కార్యక్రమాన్ని స్పీడ్గా తీసుకువెళ్ళాలని, ఏదో మేము శాంక్షన్ చేశాం, మీ బాధ మీరు పడండి అనే విధానం కాకుండా ప్రతిరోజు మీకు ఏం అవసరం ఉంది ఇల్లు పూర్తి చేయటంలో, మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇల్లు పూర్తి చేయటంలో, మా అధికారుల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదా మీకు ఏమన్నా కావాల్సిన వస్తు సామాగ్రి ఏమైనా అందట్లేదా, వీటన్నిటినీ కూడా ప్రతిరోజు గమనిస్తూ మీ పేమెంట్లు ఏ పేమెంట్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పేమెంట్లు వచ్చే
మరి పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, వారానికి డబ్బులు కావాలంటే వారానికి, అదేవిధంగా 15 రోజులకు కావాలంటే 15 రోజులకి పేమెంట్ ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తామని నేను. అంతేకాకుండా అధికారులు కూడా బాధ్యతను చేస్తా ఉన్నాం. ఏఈని కానివ్వండి, వర్క్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఎవరైనా బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. మరి మెటీరియల్ కూడా సిమెంట్, స్టీలు బయట మీరు ఈరోజు సిమెంట్ కొనాలంటే 320 రూపాయలు ఉంటే మీకు కేవలం 260-270 రూపాయలకి, అదేవిధంగా స్టీల్ కూడా తక్కువ ధరకి ఇప్పించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మేము మొన్న ప్రభుత్వం రాగానే 1,25,000 ఇళ్ళు పూర్తి చేయాలనుకున్నాం. దురదృష్టం వరదల మూలంగా కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం వచ్చిన కొత్తలో కానివ్వండి, 1,25,000 బదులు కేవలం 40,000 మాత్రమే పూర్తి చేసుకోగలిగాం. మరో 100 రోజులకి టార్గెట్ అడిగారు ముఖ్యమంత్రి గారు, ఎన్ని కంప్లీట్ చేస్తారో చేయాల్సిందని చెప్పేసి మరో 1,50,000 పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. దీంట్లో కూడా మీకు కొంత సౌకర్యం కల్పించడం కోసం పూర్తిగా ఇటుక రాయి కట్టుబడి కడితేనే మీకు పేమెంట్ ఇచ్చే వెసులుబాటు ఉండేది. కానీ దాన్ని తీసేసి మీరు పిల్లర్ల మీద స్లాబ్ వేసినా కూడా మీకు నేరుగా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా మేము చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఇంకొక దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే, ఇప్పటికీ మీకు శాంక్షన్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా మీరు ఇల్లు పూర్తి చేసుకోకపోతే భవిష్యత్తులో ఇల్లు శాంక్షన్ కాబడవు అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఈ మన పోయిన ప్రభుత్వంలో 6 లక్షలు కట్టారు, మళ్ళీ ఈ సంవత్సరం మనం 8 లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 10 లక్షలకి మరి చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఈ మన పోయిన ప్రభుత్వంలో 6 లక్షలు కట్టారు, మళ్ళీ ఈ సంవత్సరం మనం 8 లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 10 లక్షలకి మరి ఎంక్వైరీ చేసి సర్వే చేసి ఊర్లో ఎవరైనా ఉన్నారా ఎతికి 10 లక్షల వరకు ఇల్లు కొత్తగా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. మరి ఇన్ని కట్టిన తర్వాత కూడా ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత మీరు పూర్తి చేసుకోకపోతే మళ్ళీ ఎప్పటికీ మీకు ఇల్లు శాంక్షన్ కాదని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. 2 నెలల నుంచి కొంత ఇసుక సమస్య ఉన్నా కూడా కొద్దిగా వర్షాకాలం వెళ్ళిపోతుంది, ఈ వచ్చే నెల నుంచి ఇసుక సమస్య కూడా మీకు ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి పెన్షన్ గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మన ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి ఒక్కరోజు కూడా తీసుకోలేదని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. బకాయిలు గడిచిన 3 నెలలకు కూడా మీకు ఏదైతే తగ్గిందో ఆ డబ్బులతో సహా ఇచ్చిన ప్రభుత్వం దేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. మరి వరదలు మీరందరూ కూడా చూశారు, ఎంత కష్టపడ్డారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే విమానంలోనో లేదా హెలికాప్టర్లోనో తిరిగేసి పైనుంచి చేతులు ఊపేసి లేకపోతే చూసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అవి బాత్రూమ్ నీళ్ళలో దాంట్లో ఉచ్చలు కలిసినాయో, లేకపోతే ఇంక లెట్రిన్ కలిసినాయో, లేకపోతే డ్రైనేజీ కలిసిందో ఏది చూడకోకుండా ఈ ప్రభుత్వం నష్టపోయిన వారికి, ఇబ్బందులు పడుతున్న వారికి భరోసా కల్పించాలి మేమున్నామనే లక్ష్యంతో ఆ మురుగు నీళ్ళలోనే నడిచిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. మొన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, చౌహాన్ గారు. ఆయన మధ్యప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, చంద్రబాబు గారు నేను కూడా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి వరదలు చాలా చూశాను, నేను కూడా కష్టపడేవాడిని, కానీ మీరు పడుతున్న తీరు ఏదైతే ఉందో నేను ఎప్పుడు పడలేదబ్బా అని చెప్పేసి చెప్పారంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఊరికి 400 గ్రామాలకి ఏదైతే వరదల్లో నష్టపోయారో వారందరికీ కూడా 1,00,000 రూపాయలకి, గ్రామానికి 1,00,000 రూపాయల కాడికి 4 కోట్ల రూపాయలు, ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయలు, ఆంధ్ర తెలంగాణ మొత్తం 6 కోట్ల రూపాయలు తన దాతృత్వ గుణాన్ని చాటుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఏ మంత్రి కూడా ఈ దేశంలో ఆ విధంగా వితరణ భావం కలిగిన వ్యక్తి ఉండుడని కూడా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి కృష్ణా జిల్లా అంటే రాష్ట్ర రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్ కాల్సమా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక గౌరవప్రదమైన జిల్లా కృష్ణా జిల్లా అంటే. కృష్ణా జిల్లా అంటే ఒక గౌరవం, ఒక
ఇది ప్రతిష్టాత్మకమైన జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో కూడా. ఈ జిల్లాలో వచ్చిన రాజకీయ నాయకులందరూ కూడా దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని శాసించిన వ్యక్తులు ఈ జిల్లా నుంచి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. గొట్టిపాటి బ్రహ్మయ్య గారు కానివ్వండి, కేఎల్ రావు గారు కానివ్వండి, లేదు మన పిన్నెల్లి కోటేశ్వర కానివ్వండి, మండల కృష్ణ గారు కానివ్వండి, రెడ్డి గారు కానివ్వండి, సాంసరావు ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీలో ఈ జిల్లా గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేశారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో కృష్ణా జిల్లా రాజకీయ నాయకులంటే ఛీ అనే విధంగా మరి గత ప్రభుత్వంలో ఏ విధంగా రాజకీయ నాయకులు ప్రవర్తించారో, ఏ విధంగా మాట్లాడారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇంకా మాట్లాడుతున్నారు హింసా రాజకీయాలు రెచ్చగొడతామని చెప్పేసి. హింసా రాజకీయాలు రెచ్చగొడితే చూస్తూ ఉండటానికి మీలాగా చేత కానీ ప్రభుత్వం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా హింసని అరికట్టాలో, హింసని ఏ విధంగా కట్టడి చేయాలో, హింసని రేకెత్తించే వాళ్ళని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఈ ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు అని చెప్పేసి కూడా అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పొక్కటే రైతు సంతోషంగా ఉండాలి. రైతుకు కావాల్సిన సాగునీరు కానివ్వండి, అదేవిధంగా ఆయనకి కావాల్సిన ఎరువులు కానివ్వండి, అన్నిటినీ అందించాలని చెప్పేసి మరి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలి ఈ రాష్ట్రంలోని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో భాగంగానే మరి 20,000 రూపాయలు, మన 16,437 డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు కానివ్వండి, లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కానివ్వండి, ఏదేమైనా సరే ప్రభుత్వంలో అన్ని లక్షల ఉద్యోగాలు కల్పించడం కష్టం. అందుకని పారిశ్రామిక అభివృద్ధిని ఈ రాష్ట్రంలో సాధించాలి. రేపు చూస్తూ ఉన్నారు, ఈరోజు అందరూ కూడా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెడితే మన వ్యాపారాలు బాగుపడతాయని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. తద్వారా మన పిల్లలకి మరి మంచి భవిష్యత్తు, ఉపాధి లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. నేను మొన్న ఇక్కడ చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు మీకు 15,000 వచ్చినాయా, మీకు 1,500 వచ్చినాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వస్తాయి, తప్పకుండా వస్తాయి. పెన్షన్ ఇచ్చాం, అన్న క్యాంటీన్లు ప్రారంభించాం, నువ్వు తీసుకొచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసాం. మరి రోడ్లు నువ్వు పట్టించుకోకపోతే వాటిని చేయటానికి మరి నిధులు కూడా శాంక్షన్ చేసాం. నిన్ననే 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తించాలి, తెలుగు ప్రజలకి ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. నా పిల్లవాడి చదువుకి ఎంతో కొంత సహాయం కావాలి. ప్రతి రైతు కూడా ఏదో ఒకటి ప్రభుత్వం తరపు నుంచి, నా ప్రభుత్వం ఇది, నా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం కావాలని ఆలోచించడంలో తప్పులేదు. కానీ నీకు మెల్లే నాకు మెల్లే స్వార్థపరుడు కాదు తెలుగువాడని చెప్పేసి వెంకటేశ్వరునిగా మనం చేస్తానని. ఈరోజు అయినా కేవలం నాకు కావాలి, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, నాకు పథకాలు వస్తే చాలు, నా పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదని ఆలోచించే దిగజారిన ప్రజలు కాదు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ ప్రజలకి పథకాలు ఎంత ముఖ్యమో, పథకాల కంటే కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఆ విధంగా ఆలోచన చేస్తారనేది గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేస్తూ, తప్పకుండా ఏదైతే ఎన్నికల్లో చెప్పిందో కూటమి ప్రభుత్వం అవన్నిటినీ కూడా అమలు చేస్తాం. తప్పకోకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసి మీ అందరికి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ